వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. దోస్తులు అయితే మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి ఇంకా ఫాలో చేయని వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి ఫాలో చేయండి. మన వీడియోస్ మస్తు మంది చూస్తుర్రు కానీ జర లైకులు కొడతలేరు. జరాగా లైకులు కొట్టుర్రులా. మీరు లైకులు కొడితేనే మన వీడియోస్ అనేటివి ముందుకు పోయి మీలాంటి వాళ్ళు మస్తు మంది చూస్తారు. మాకు కూడా మంచిగా అనిపించి ఇంకా మీ గురించి మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. అయితే చిన్ననాటి ప్రేమ కథ గురించి అడుగుతున్నారు కదా, సో ఈ రోజు అదే వీడియో అన్నమాట. ఇక లేట్ ఎందుకు మరి, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. మా అమ్మ ఏం చెప్తాందో. అమ్మా, ఓ అమ్మా. ఏంది నానా? నేను ఆఫీస్కి పోతున్నానే అమ్మా. అదేంది బిడ్డ, ఇవాళ పింకోళ్ళు మాట్లాడతా అని అత్త అని చెప్పే వాళ్ళ అమ్మ నాకు రాత్రి ఫోన్ చేసింది. అదేనే అమ్మా, మీరు మాట్లాడుర్రి, ఇక నేనేం మాట్లాడతా చెప్పు. అదేంది బిడ్డ, ఎంత మాట్లాడినా మాట్లాడకుండా నువ్వు ఉండాలి. నువ్వు లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు? అరే ఉంటే వత్తిగా పైసలు తక్కువ వస్తాయి జీతం, ఉండేం చేయాలి చెప్పు. నీ అవ్వా వాళ్ళు మాట్లాడతా అన్నప్పుడు ఉండాలిరా, లేకపోతే మళ్ళీ వాళ్ళు ఏదో అని అనుకుంటారు. ఇక మనం అడగద్దా పెట్టేటి? ఏం అడుగుతావే, ఒక్కతే పొల్లాయే. అయ్యో వాళ్ళు ఏమి ఇస్తా అంటారో దాని మీదకే మనం మాట్లాడదాంరా. ఎవరిని అద్దని అన్నారు వాళ్ళు కూడా, మనది మనమే మాట్లాడుకుందామని చెప్పిర్రు. ఇక నేను కూడా ఎవరిని విలువలేదు. మంచి పని చేసిర్రు. ఏమన్నా వెళ్తే ఆయనకి దాగిపిచ్చుడు తినబెట్టుడు అదో ఖర్చు. ఎంగేజ్మెంట్ వరకే అందరిని పిలుద్దాం తెయ్యుర్రి. సరే సరే బిడ్డ, ఇయ్యాల ఒక్కరోజు పోకుంటావని అయితే ఉండు, ఏం కాదు. వాళ్ళు ముగ్గురు అత్తరట, మనం ముగ్గురమే మాట్లాడుకుందాం. ఇక పిల్ల వచ్చినప్పుడు పిల్లగాడు ఉండకపోతే ఎట్లుంటుంది చెప్పు. అయ్యో ఇవాళ ఒక్కరోజు ఉంటే ఏమైంది అని అంటారు. ఎందుకు వచ్చిన బాధ మనకు, మాట ఎందుకు వాడు, ఉండు. అవునయ్యా, ఎందుకైనా మంచిది గా నరసక్కను వెళ్దాం. వాళ్ళు ముగ్గురు మనం ముగ్గురం అంటే పురాత ఎట్లుంటది? ఏమైతుంది మళ్ళీ ఆమెను పిలిస్తే ఊరంతా చెప్పుతుంది. ఏ గట్లేం చెప్పదయ్యా, ఎట్లయినా ఒక పెద్ద మనిషి ఉంటే అది వేరు కదా. ఆమె మనం ఏదన్నా మాట్లాడుతూ ఉండంగా కూడా ఏదో మాట అంటనే ఉంటది. అందుకే ఉండాలని. సరే సరే తీయే, ఆమెకు ఒక్కదానికి చెప్పు. ఇక అటు చేసి ఇటు చేసి నన్ను ఇలా ఆఫీస్కి వద్దంటారు. ఫోన్ చేసి మేనేజర్ తోటి మాట్లాడాలి, లీవ్ పెట్టమని. ఏమంటాడో ఇప్పుడు ఆడు నాకు. చెప్పు బిడ్డ చెప్పు. సరే సరేలే, ఏమన్నా ఏయకపోయారు వంట? ఇక బాబుకు చికెన్ తెచ్చిండ్రా, ఇక అండుతాన్న పొయ్యి మీద ఎత్తాయి. ఇక ఇంత కళ్ళు పట్టుకరాపోయినవే బాబు. ఇక మీ మామ గదే కళ్ళు తాగుతాడాయే. ఇక తీసుకొత్తా పోయి అందరం గదే తాగుడు. ఓ 2 లొట్టిలైతే పట్టుకరాపో. సరే సరేనే, నువ్వైతే ఆ కూర మంచిగాండు. జర నీళ్లు పోసి మొత్తం బెండకాయ పులుసు తిరు పెట్టకు. నేను పెడతాన్నా. ఎప్పుడు అండినా గంజు నూరుసుకొని తింటారు, మళ్ళా గిట్ల మాట్లాడబడుతుంది. ఏం లేదు కానీ అండుపో, మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వచ్చేది తెలియదు. అరే అటు చేసి ఇటు చేసి నన్ను ఆఫీస్కి పోకుండానైతే చేసిర్రు. శ్రీనుగానికి ఫోన్ చేద్దాం, గిట్లా మాట్లాడుకుంటున్నాం రా అని కనీసం చెప్పను కూడా చెప్పవారా అని అంటాడు. హలో, చెప్పురా బంటి. ఏం చెప్తున్నావురా శ్రీను, మొత్తానికి ఫోనే ఎత్తలేవు. నువ్వేమన్నా ఎత్తున్నావారా నాకు? అరే నేను ఆఫీస్కే పోబడుతుని. నేను పోతలేనారా మరిగా? సరే సరే గాని ఇలా పోతున్నావా ఇంటికాడనే ఉంటున్నావా? ఏ లీవ్ పెట్టినరా, ఇవాళ ఆరోగ్యం అంతా మంచిగా లేదు, అంత సాతన అయితే లేదు. మంచి పని చేసినవురా లీవ్ పెట్టి. ఎందుకు ఏమైందిరా? ఏం లేదురా, ఇలా పింకోళ్ళు అత్తుర్రు ఇంటికి మాట్లాడడానికి, అందుకే నీకు ఫోన్ చేసిన. ఇటు రాలేవు. సరే సరే సూత్త తీరా. జున్నును తీసుకొని రా. అంటే ఏమన్నట్టు, ఏమన్నా తినబెట్టుడా లేకపోతే ఎట్లా అన్నట్టు? ఏం లేదురా, ఇలా మాట ముచ్చట మాట్లాడుకున్నాడు. కట్నమో గిట్నమో ఏదోటి ఎవరికి చెప్పలేదు, మాది మేమే మాట్లాడుకుంటామని అనుకున్నాం. ఇక మరి మాట్లాడుకొని పంతులను అడిగి ఎంగేజ్మెంట్ పెళ్లి డేటు అనేది తెలుసుకొని ఇక ఎంగేజ్మెంట్ గ్రాండ్గా చేస్తామని అంటుర్రు వాళ్ళు. సరే సరే తీరా, వస్తాంలే. సరే ఉంటాన్నా మరి. అరే నేను మాట్లాడంగా గుయ్యి గుయ్యని వస్తుంది ఫోను. ఎవరిల్లు? హలో హలో బంటి. అరే ఏం పుట్టిందే, గీ నంబర్ ఎవరిదే? గిల్లకయ్యేస్తావు. నీ నంబర్కి ఏమైంది, నీ ఫోన్కి ఏమైంది?
నా ఫోను స్విచ్ ఆఫ్ అయింది, ఛార్జింగ్ పెట్టిన. మా అమ్మ ఫోన్లో బ్యాలెన్స్ లేదు. అయితే గీ పక్కింటి అంకుల్ని అడిగి ఎత్తున్నా. ఊరిని అవ్వ, ఛార్జింగ్ నిండినాకనే ఏకపోయినవే, అంతే ఇర్తమేం వచ్చింది నీకు? అట్లా కాదు, ఆఫీస్ పోతున్నావా ఇంటికాన్నే ఉంటున్నావా అని చేసిన. పోతున్నా, రెడీ అయినా. నేను ఇవాళ ఉండమని చెప్పినా కదా, మా వాళ్ళు అత్తరు మాట్లాడడానికి అని చెప్పినా కదా, మళ్ళా పోతున్నా రెడీ అయినా అని దీర్ఘాలు తీసుకుంటా అంటాను. అరే నేనేం చేస్తేనే ఉండి మీరైతే మాట్లాడుకోర్రి. ఇక పెళ్ళి కూడా గట్నే అంటావేంది? నేనుండి పందిట్లో ఏం చేస్తా, మీరే వేసుకోర్రా అనేటట్టే ఉన్నావు నువ్వు. ఊరిని అవ్వ, గంత పిచ్చోని ఏం కాదే, పెళ్లి రోజు ఉండనా ఇక. ఇగో సక్క చెప్తున్నా, నువ్వు ఉంటేనే వాళ్ళని మాట్లాడడానికి పంపిస్తా, నేనత్తా. నువ్వు పోతున్నావని నీ తెలిసిందనుకో, పోయినావనుకో, మేము రాము, మాట్లాడము. ఇక నువ్వు ఎప్పుడన్నా చేసుకో పెళ్ళి, ఎవరినన్నా చేసుకో. ఎవరినన్నా చేసుకుంటే నువ్వు ఊరుకుంటావే, పందిట్లనే వచ్చిందాన్ని లేపెత్తావు. అంటే నీకు వేసుకోవాలని ఉద్దేశం ఉన్నట్టున్నది కదా. అట్లేం లేదు కానీ లేదు గిని లేదు, చక్కగా ఉండు. తన్నాం మేము ఇంకో గంట వరకు. సరే తీయే, తీయే. మా అమ్మ కూడా పోకు అని చెప్పింది. ఇవాళ ఒక్కరోజు లీవ్ పెట్టి ఉంటది. గట్లన్నావు, మంచిగా ఉంది. సరే తీ, అంకులేటో పోతాడట, నేను నా ఫోన్ ఛార్జింగ్ నిండినాక ఎత్తావు. సరే అంకులకైతే పోనీ. సరే ఇస్తాను, ఉండిగా. అబ్బో, ఇవాళ ఉండకపోతే నన్ను మా పింకి వేసుకోదు కావచ్చిగా. ఉన్నదే నయమైంది పట్టు. ఏటు పోతున్నవే? నేనా బిడ్డ, గా నర్సక్కకు పోయి ఓ ముచ్చట చెప్పత్తా, ఇంకో గంట వరకు రమ్మని. ఓ అవ్వో, నీకు సంబరం ఆగుతలేనట్టుంది కదనే. ఇక ఏంది మరి, నా కొడుకు పెళ్ళి అవుతుందంటే నాకు ఎంత సంబరం ఉండాలే. ఉంటది. మళ్ళా కోడలు వచ్చినాక నా కొడుకు మారిండు, కోడలచ్చి మార్చింది అని మెల్లమెల్లగా లొల్లిలు పుకార్లు అయితే. ఇక గట్ల చేయదు బిడ్డ పింకి, మనం అందరం మంచిగానే ఉంటాం గాని. అంతేనా? మస్తు నమ్మకం ఉన్నది నీకు పింకి మీద. సరే తీ, పోయిరాపో. ఒక నరసక్కకే చెప్పు, మళ్ళా నరసక్క అని పోయి పోషక్క, మల్లక్క, రామక్కను అందరిని పట్టుకొచ్చావు. ఈడ ఇంట్లో మళ్ళీ అండలేక పెట్టలేక చావాలి. అబ్బో, నీ అయ్యకెంత పీసినారుతనం ఉందో, నీకు అంతకంటే డబ్బులే వచ్చింది బిడ్డ. అరే ఏం పీసినారుతనమే? ఎంగేజ్మెంట్కి పెట్టాలి, మాట్లాడుకున్నప్పుడు పెట్టాలి, పెళ్ళికి పెట్టాలి, పోషమ్మకి ఎత్త పెట్టాలి. ఇక అట్లా పెట్టుకుంటూనే పోతారే, ఏదో ఒకదానికి పెట్టక. సాల్తి ఉన్నోను వేపుకొనివాయే, నువ్వే గిట్లా మాట్లాడబడితివి. అయితే పోయత్త, మళ్ళా మేటన్న పోతుంది. పో. నీ అవ్వ నర్సవ్వ లేకపోతే ఊర్లా ఏ పాయరంటం జరిగేటట్టు లేదు. ఎంతైనా ఉంటేనే జర జోష్ ఉంటుంది కానీ. అంటే ఇప్పుడు మాట్లాడడానికి అత్త అన్నారు కదా, ఇవేమన్నట్టు పెళ్లి సూపులు అన్నట్టా ఏంది? ఓర్ని అవ్వ, పెళ్లి సూపులేందో, ఈ పెళ్ళేందో, ఈ కథ ఏందో, మళ్ళా పొరగలు గుట్టుడేందో, వాళ్ళని జాదుడేందో, మళ్ళా వాళ్ళకి పెళ్లి చేసుడేందో, మనం తాతల మగుడేందో, అవన్నీ కథలు. నర్సక్క, ఓ నర్సక్క, ఉన్నవా? ఇగరా. ఏమైందిరామా? ఏం లేదు నర్సక్క, ఒక గంట తర్వాత మా ఇంటికి వెళ్ళిరా. ఎందుకే పోరి గంట సంతోషంగా ఉన్నావు? ఏం ముచ్చటేంది? ఏం లేదు నర్సక్క, ఇయ్యల్లా అదే బంటికి మాట్లాడడానికి అత్తమని అన్నారు. నీ కొడుకు పెళ్ళైతుందని జోరు మీద ఉన్నావు కదనే. ఇక ఉంటది కదా నర్సక్క, 9 నెలలు మోసి సాత్తిమి గింత పెద్దోడు అయిపోయే. ఇక వాడు కూడా ఒకలకు భర్త అవుతుండంటే ఆ సంతోషం ఉంటది కదా, నా కొడుకు ఇంత పెద్దోడైందని. అయ్యో రామా, ఇప్పుడే ఉంటదే సంబరం, కొడదొచ్చాక మనల్ని కానరాళ్ళు. మా పింకేమట్లా కాదు, మా బంటిగాడు ఏమట్లా కాదు, మమ్మల్ని కాదనక ఏం చెయ్యరు గాని మాకు ఆ నమ్మకం ఉన్నది. అవునానే, లత ఏమన్నది? లత కూడా నీ తీరే అన్నది. ఇప్పుడు కోడలుకున్న దానికి మనస్పర్ధాలు వస్తున్నాయి కాదే. అవునా, జున్నుకున్ను లతక? పిల్లగాడట పెళ్ళైనప్పటి సక్క మాట్లాడే లేదట, అమ్మా అని ఎటు పోయినా ఎప్పుడే లేదట. ఇక అది బాధపడబట్టే. ఇక పెళ్ళాం వచ్చినాక కొత్త మురుపంగా అట్లే ఉంటది కదా నర్సక్క, మనం అర్థం చేసుకోవాలి. ఇక వాళ్ళకంటే ఎక్కువ ఏమున్నది మనకు, వాళ్ళిద్దరు మంచిగుంటే అయిపోయాయి. అయితే
సరే గాని అయితే వాళ్ళు మాట్లాడదామని అత్తం మన అన్నారు. ఇక మేము కూడా ఎవరికి చెప్తలేము, గదే పెళ్ళి ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాక అప్పటి వరకే చెప్పుదామని అనుకుంటున్నాం అందరికీ. ఇక మాకు నువ్వు ఉంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది, అందుకే నర్సక్కకు చెప్పుతా అని టచ్చిన. ఇక రా నర్సక్క, మరి వాళ్ళు ఏం మాట్లాడతారో మనం ఏం మాట్లాడదామో, కట్నం ఎంత అంటారో ఏదంట అంటారో చూద్దాం. అయ్యో పొల్ల నాకు ఒకదానికి చెప్తున్నావా అని? నీకు ఒక్కదానికే, వేరేటోళ్ళకి ఎవరు చెప్తలేను. ఇక నువ్వు కూడా ఎవరితో అనకు, మళ్ళా నీకు చెప్పింది నాకు చెప్పలేదని గులుగుతారు. సరే సరే తీ అత్త తీయే. సరే మరి ఇక పోతన్నా, చికెన్ పొయ్యి మీద ఉన్నది, ఇంత మసాలా వేసి బంద్ చేయాలి. తినకు నర్సక్క, అన్నే తిందువు. సరే సరే పోయే అత్త పో. జల్దిరా మరి నర్సక్క. ఏ అత్త పోయే, నాకేమైనా పని ఉన్నదా? సరే సరే. ఆహా, బంటి పిల్లగానికి మాట్లాడుకోవడానికి అత్తుర్రా అయితే. అబ్బా పిల్లగాడు సుండి పిల్లగాడు, అటు ఇటైతే పెళ్ళైతుంది. ఆ పొల్ల ఈ పొలగాని ఎట్లా భరించుతుందో ఏం కథనో. ఇక నన్ను రమ్మన్నది కదా, రమ్మన్నందుకు పోయి రావాలి, లేకపోతే పీలింగులు అవుతారు పీలింగులు. ఏమైందిరా, ఇవాళ ఆఫీస్ కోవా ఏంది? ఫోన్ జున్ను ఈరోజు. ఎందుకురా ఏమైంది? ఎప్పుడైనా రోజు పోయేటోనివి, ఇప్పుడు పొద్దున్న నుండి ఎంత లేపినా లేవలేదు. ఆ నైట్ డల్గా పడుకున్నావు, ఏమైంది? మీ అమ్మ వాళ్ళు ఏమన్నా అన్నారా ఏంది? అదేం లేదే, ఏమనలే. చెప్పురా, నేనేం అనుకోను కానీ నువ్వు నాకెందుకు చెప్తలేవు చెప్పు. ఏం లేదు, ఇక అమ్మ గదే అన్నది, పెళ్ళైనప్పటి నుండి బాగా మారిపోయినావు, మాట్లాడతలేవు, ఎటు పోయినా చెప్తలేవు అని. పోయేసరికి అన్నం ఉంది కానీ కూర లేదు. అమ్మ ఏమైంది కూర వండలేదు అని అంటే, నేను పనికి వచ్చి పని చేసేసరికి ఈ టైం అయింది, మీకు వండుకొని తినత్తలేదా అని కోపం చేసింది. అదంతా నా వల్లనే కదా, నేను వచ్చేసరికి పని చేస్తే అయ్యే పోవు, అయితవైతే ఇక వాళ్ళు మన మంచికే కదా అన్నది. సరేలే, ఈరోజు పొద్దున్నే లేచినావు మరి? ఇక ఇవ్వాలనే లేచిన, పని చేసిన. అవునా, మాట్లాడిందా అమ్మ మరి? ఏమనలేదు, ఆమె సైలెంట్ ఉన్నది. సరేలే, ఆమెనే మాట్లాడుతుందిలే, నువ్వేం టెన్షన్ పడకు సరేనా. కోపంలో అంటది కానీ మా అమ్మకు మస్తు ప్రేమ ఉంటుంది మన మీద. సరే సరే. బంటిగాడు ఫోన్ చేసిండే. ఎందుకట? అయితే ఈరోజు మాట్లాడడానికి వస్తా అన్నారట పింకి వాళ్ళు, ఎవరికి చెప్పలేదట, వాళ్ళే మాట్లాడుకుంటారట. అయితే నేను తీసుకొని రమ్మని చెప్పిండు. అవునా, ఇక బంటి పింకి పెళ్ళి కూడా పెట్టుకుంటారా? పెట్టుకుంటారట. ఇలా మాట్లాడుకున్నాక పంతుల్ని ఫోన్ చేసి అడుగుతారట, మరి ఎప్పుడు డేట్ ఫిక్స్ చేస్తారో తెలియదు కానీ ఇక డేట్ ఫిక్స్ చేసుకోవాలిరా అని అంటుండు. ఖచ్చితంగా నువ్వు జున్నుని తీసుకొని రా, మరి అదే ఆఫీస్కి పోతామేమో అని పొద్దుగానే ఫోన్ చేస్తున్నా, ఈరోజు పోకో అని చెప్పిండు. ఇక నేను కూడా పోతలేను, నాకు అంత ఇలా నీరసంగా ఉందని చెప్పిన. సరేరా, మరి అత్తమ్మని అడగాలి ఏమంటదో. ఇప్పుడు టిఫిన్ చేస్తాంది, నేను పల్లి పచ్చడి బట్టి అక్కడ పెట్టొచ్చిన ఇడ్లీలకు పెడుతుంది, మరి వంట ఏకమని చెప్పాలా? చెప్పిరా పో, మళ్ళా చెప్పలేదు ఏందని అంటది. సరే సరే. సరే, నేను అంతలోపు ఫ్రెష్ అవుతా. సరేరా. ఏమైందే అంతా ఎట్లనో ఉంటున్నావు, పొద్దుగాల లేచినప్పడుంది? ఏం లేదయ్యా, నిన్న పాపం వాళ్ళిద్దరిని కోపం చెత్తిని, నాకే అంత కోపం లేచి బీపీ లేచి వాళ్ళ మీద కొడుతిని. పాపం కొడుకు రాత్రి ఏం తినకుండా వన్నట్టున్నాడు, అన్నమంతా అట్లనే ఉన్నది. మరి అది లేచి ఇంత ఏదైనా కూర అండత అయిపోవు కదా, అది కూడా చూసుకుంటావు అన్నది, చూసినావా? మరి నువ్వు అద్దే అంటే ఈయనవు గంత కోపం చెత్తి, పాపం వాడు ముఖం కిందికి వేసుకొని బాధపడుకుంటావు ఏండు. మరి వాడు నన్ను అమ్మ అని పిలుస్తలేకపాయే, ఎటువైనా చెప్తలేకపాయే. మరి అమ్మ తిన్నవా ఏం చేస్తున్నావా అని కూడా అడుగుతలేకపాయే. ఇక నాకు బాధ అనిపించదా నయ్యా? అయితే ఇక కొత్త మురిపం కదా, వాళ్ళకు మొన్ననే పెళ్ళాయే, ఇప్పుడు ఏమైతుంది చెప్పు, నువ్వు అంతగానం బాధపడకు గాని. సరేలే. ఇవాళ ఎల్లమ్మ కాడ కోడి కోసుకత్తా, బాగా రోజులు అవుతుంది కదా మొక్కి, కోసుకచ్చుడే అయితలేదు. ఇలా వాడు కూడా ఆఫీస్ కూడా అయ్యింది, ఇంకా లేవలేదు, అట్లనే పడుకొని ఉన్నట్టున్నాడు. మరి టిఫిన్ కూడా వేయలేదు. అడగపోయి నువ్వు జున్నును. నేనెందుకు మందలిస్తా, నేను నిన్న అన్నదానికి ముఖం మార్చుకొని ఉన్నది, ఉండని ఎన్ని రోజులు ఉంటుందో. ఆమె మాట్లాడదాకా నేనెందుకు మాట్లాడతా? మీ ఆడోళ్ళకు ఉన్నదే రోగం ఇది గాని. అత్తమ్మా, ఏమైంది? ఏం లేదత్తమ్మా, ఈరోజు వంట ఏం చేయకుర్రి అని అంటుర్రు, మీరు అండుకుంటారా ఏంది? అట్లా కాదత్తమ్మా, అయితే ఈరోజు బంటికున్ను పింకికి మాట్లాడుకోవడానికి వస్తున్నారట బంటి వాళ్ళ ఇంటికి. అయితే బంటి రమ్మని ఫోన్ చేసిండు శ్రీనుకు. ఇక ఇద్దరం అటే పోతాం, అక్కడనే తినేసి వస్తామని అన్నాడు.
అమ్మకు చెప్పిపో అంటే చెప్పడానికి వచ్చిన అత్తమ్మ. అవునా, మాట్లాడుకోవడానికి వస్తుర్రా అయితే? అవునట అత్తమ్మ. ఇక మాయము పెళ్ళప్పుడు మాట్లాడుకున్నప్పుడు అన్నిటికీ వాళ్ళిద్దరు ఉన్నారు కదా, ఇప్పుడు చెప్పినప్పుడు పోకపోతే ఎట్లుంటది? కరెక్టే రజున్నో, పోదురు గాని ఈరోజు ఎల్లమ్మ కాడ కోడి కోద్దామని అనుకుంటున్నా. అక్కడెప్పుడు తింటారు, ఇక్కడెప్పుడు తింటారు? అక్కడ పొయ్యి కలిసి రండి, ఇక్కడనే తిందురు. సరే సరే మామయ్య, పొయ్యి కలిసి కాసేపు ఉండి రారి. మామయ్య కోడి కోసుకొస్తారట ఎల్లమ్మ కాడ, నేను వచ్చేసరికి వంట చేసి పెడతా, అందరం తిందాం. సరే అత్తమ్మ. ఏమైంది, వాడు ఇవాళ ఆఫీస్ పోలేదు మరి? తాతనైతలేదట అత్తమ్మ, నీరసంగా ఉందట, అందుకే పడుకున్నాడు. నేను లేపినా కూడా లేవలేదు. ఇక అయితే ఇంతకుముందే బంటి ఫోన్ చేసిండట రమ్మని. అయ్యో అవునా, ఎందుకు మరి గట్లున్నది? ఇక డాక్టర్ నన్న రమ్మని 2 ఇంజెక్షన్స్ అన్న వేయించాలే. కొడుకు రోజు పనికోడేనాయే, నిన్న రాత్రి కూడా అన్నం తినకుండా అన్నాడు, అందుకే అన్ని గుంజుకత్తున్నట్టున్నాయి. చెప్పరాదే ఇక డాక్టర్కు రమ్మని. చెప్తా తియ్యి, వాళ్ళైతే అటు పోయి రాని. మేము పోయి వచ్చినాక రమ్మందుతి అత్తమ్మ. సరే సరే, జల్దీ ఓర్రి మరి, పోయి రాపోర్రి. సరే అత్తమ్మ, ఇక రెడీ అవుతాం. సరే సరే. అబ్బో, మాట్లాడదనుకున్నా కానీ ఆమెకు కూడా నా లెక్క మనసులో పెట్టుకోదండి, ఎప్పటిదప్పుడే ఇచ్చి పెట్టేటట్టే ఉన్నది. అట్లనే మంచిగా కలిసి ఉండుర్రి, సరేనా? ఇయ్యాల కాకున్నా రేపైనా కూడా మనోళ్ళు మనకే అవుతారు కానీ బయట వాళ్ళు ఎవ్వరు కారు. సరేలే, మరి తొందర పోయి కోసుకరా పో, వంట చేస్తా నేను. పోతాన్నా. వెళ్దామా? అత్తమ్మకి చెప్పుదాం. ఆవు అత్తమ్మ, వేస్తాం అత్తమ్మ. తొందర రారి, అక్కడ తినకుర్రి, ఇక్కడనే తిందురు, సరేనా? సరే అమ్మా, ఇక్కడికే వస్తాం తినడానికి, కానీ అట్లా పోయి కలిసేసి వస్తాం. చీర కట్టుకుంటే ఏమవురా జున్ను? ఎందుకు అత్తమ్మా, అట్టిగా మాట్లాడుకునేనాయే, ఇక మళ్ళీ చీరేం కట్టాలి, అది ఏటు చదరదు. సరే సరే, మరి జల్ది పోయి రాపోర్రి. తొందరనే వస్తాం. రండి రండి వదినమ్మ, అన్నయ్య రార్రి. వస్తాన్నాం వదినమ్మ. బంటి ఉన్నాడా, ఆఫీస్కి పోయిందా? పోలేదు, ఉండుమని చెప్పినా గాని. కూసుందురు రార్రి. చైర్ తెస్తా వదినమ్మ, కూర్చునేవు. ఎందుకు వదినమ్మ, కిందనే కూర్చుందాం గాని. సరే సరే, ఛాయ్ పెట్టుకొస్తా, కూర్చోండి. ఛాయ్ వద్దు, ఏమద్దు, మేమేమన్నా దూరం నుండి వచ్చినామా? ఇప్పుడే అత్తిమి ఇక్కడి నుండే తాగి వచ్చేయడం. వంట ఏం చేస్తాండి అత్తమ్మ? ఏమోరా మరి, ఇవరిదాకా ఇన్నే ఉండే. సరే సరే, హీరో వచ్చిండు కదా. డాబంటే ఇక్కడ కూర్చుందుదా? సీనుకు ఎప్పపోయినావు బిడ్డ, రాకపోదునా? చెప్పినా వస్తా అన్నారు డాడీ. ఇంకా ఏం పనులు చేస్తుర్రు వదినమ్మ? ఏమున్నది, పొలం కాడికోడు, పొలాన్ని చూసుకున్నాడు, అదే పని. అగో ఇప్పుడే వస్తున్నారా అనే? రార్రి. శ్రీను, అంత బాగేనా? నీ ఇద్దా ఇక్కడ కూర్చుందుదా? అంత బాగే అంకుల్. ఏమైంది, మాట్లాడిర్రా? ఇంకెక్కడనే లేదు. చెప్పుర్రి అన్నయ్య, మరి పిల్లగానికైతే ఇష్టమైంది. ఇక మాట ముచ్చట మాట్లాడుకుంటే పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేద్దాం. గదే అమ్మా, అందుకే కదా మాట్లాడుకుందాం రమ్మని చెప్పినాం. ఇంకేంద్రా బంటిగా పెళ్లి కొనుక్కు అవుతున్నావు పో. నువ్వు ఆల్రెడీ అయ్యే ఉన్నావు కాదురా, ఎట్లున్నది నీ పెళ్లి లైఫ్? ఏదో ఇట్లా గడుపుతాంది కథ. ఇక దాదా నర్సక్క, నీ గురించే చెప్తానందా. నేను కూడా ఓ ముచ్చట చెప్పుదాం అనుకున్నా గానీ నర్సక్క ఇక రామయ్య చెప్పుతుందని చప్పుడేకున్నా. ఎవరు చెప్తేంది గాని, మరి ఇంకేంటిగా అడగకపోయారు? కట్నాలు కానుకలు ఏంది, ఏం కథ అనేది? ఇక వాళ్ళకున్నది ఒకటే పిల్లనాయే, వీళ్ళకున్నది ఒకే కొడుకాయే. గదే నర్సక్క, ఇక వీళ్ళే చెప్పాలే ఏం పోతారు, ఏం పెడతారు, ఏం కథ అనేది. ఇక మాకున్నది ఒకటే కొడుకాయే, వాళ్ళకున్నది ఒకటే పిల్లాయే. ఇక మాకున్నది ఒకటే ఆడపిల్లనాయే. ఇక తర్వాత మేమేం సంపాదించినా ఏదున్నా ఈ పిల్లకేనాయే. తర్వాత ముచ్చట కాదురా, మరి ఇప్పుడు ఏమన్నా పోతారా, ఏం కథ అనేది మాట్లాడుర్రి. మీరేమన్నా అడగాలనుకుంటే అడుగుర్రే రమా. ఇక మేమేం అడుగుతాము, అంతమ్మ బంటికి తెలుసు. ఓ నీ అవ్వ, నాకు తెలుసు అంటానవేందే, నేనేమన్నా పెద్ద మనిషినానే? అడుగురా వారి, నీకు ఎంత కావాలనేది కట్నం. నేను ఇప్పుడు కట్నం అడిగింది అనుకో, మా పింకి అట్నుండి అటే ఉరుకుతుంది. ఇక వీడు కట్నం కోసం నన్ను పెళ్లి చేసుకుంటుండా ఏందని. చెప్పుర్రే, ఇక మేము అడుగుడు ఏముంది, ఒకరికొకరు ఇష్టపడే మనం ఏం చెయ్యలేం కానీ మరి మీరేమన్నా పోద్దాం ఇద్దామని అనుకుంటుర్రా? ఇక మా మనసులను అయితే ఉన్న ముచ్చట చెప్తాన్నాం పట్టే. ఇక ఉన్నది ఒకతే పిల్ల, మాకు 2 ఎకరాల పొలం ఉన్నది, ఇల్లు ఉన్నది. నేను మంచిగా అటో ఇటో బిజినెస్లు చేసుకుంటే ఇంత సంపాదించుతాన్నా. తర్వాత 2 ఎకరాలు నా బిడ్డకే, మేము చచ్చినాక ఇల్లు మా బిడ్డకే, ఏదున్నా నా బిడ్డకే ఉంటుంది.
ఇక ఉన్నది ఒకతే ఆడపిల్ల కాబట్టి పెళ్లి గ్రాండ్గా వేయాలని అనుకుంటున్నాం. ఇక కట్నం అయితే ఓ 5 లక్షలు మీకు పోద్దామని అనుకుంటున్నాం. ఆమెకో 20 తులాల బంగారం పెడదామని అనుకుంటున్నాం. ఇక పిల్లగానికో బండి. ఏమంటావురా బంటి? ఆ పెళ్ళేదో గ్రాండ్గా చేసే బదులు గుళ్ళె తాళి కట్టించుకొని ఇంత పైసలతోటి ఏమన్నా కొనుక్కోవచ్చు కదనే. ఈ పీసినారు ముఖంలో చెప్పు, ఆగురా నువ్వు అసలు. ఇక మీరు అదే మాట మీద ఉంటారా? అరే మేమైతే ఓ మాట అన్నాం, మీరైతే అనలేరు. అవును అర్చక్క చెప్పు, నేను అన్నది ఎట్లున్నది? నువ్వు అన్నది మంచిగా ఉంది కానీ ఇక మరి వాళ్ళు ఏమంటారు చెప్పు వదినమ్మ. మీకేమన్నా అడగాలనిపిస్తే అడుగుర్రి. ఇక ఏం అడుగుతాం గాని పిల్లగానికి ఓ 2 తులాల చైన్ ఎత్తాం, 1/2 తులం ఉంగరం పెడతాం, ఆయన కోరుకున్న బండి కొనిస్తాం, 5 లక్షలు మీ చేతిలో పెడతాం, ఎంగేజ్మెంట్ మేమే చేసుకుంటాం, పిల్లకి 20 తులాల బంగారం పెడతాం. ఇక ఇక తెలిసిందే కదా, మా దగ్గర ఏమున్నా కూడా వాళ్ళకే. మీకు ఇంకేదన్నా అడగాలనిపిస్తే అడుగుర్రి, అన్ని పెడతాం. బోళ్ళు, బట్టలు, ఫ్రిడ్జు, వాషింగ్ మిషను అన్ని తీరులో పెడతాం. ఇంకేంద్ర బంటిగా మస్తులు అక్కల పడ్డావు పో. పురాత 5 లక్షలు అంటే ఎట్లా పాడవుతుందిరా? నేనేమో జాబ్ చేయబడితే ఎవరికన్నా చెప్పుకున్నా కూడా ఇజ్జత్ పోతుంది. అరే గట్లంటవేంద్రా, 2 ఎకరాల భూమి అంటే 50 లక్షలంత విలువ దానికి. ఇక ఇల్లు గిల్లు మీ మామ మంచిగా సంపాదించబట్టే తర్వాత నీకు ఇయ్యడారా? ఏమిత్తారా వాడు సోడబుడ్డ అద్దాలు పెట్టుకొని. ఇంకితోటి చెప్తావురా నేను. వద్దురా వారి నన్ను పొట్టు తిడుతుంది. ఇక చెప్పు బంటి, నీకేమైనా కావాలా ఇంకా? మా బంటికి నేను ఉంటే చాలు, ఏం లేకున్నా మంచిదే. అవునవును కరెక్టే కానీ ఇంకొక 2 లక్షలు ఎక్కువ ఇయ్యుర్రే. గదే మరి మీరు అడుగుతలేరా ఏందని నేను చూస్తానా. గట్లా అడగాలి కదా, మేము కూడా ఏమంటామో ఏం కాతామో అనేది చెప్తాం కదా. గదే ఇక ఉన్నోడే ఒక్కడే అయ్యే. ఇక మాకు కూడా పెళ్ళి మంచిగానే వేయాలని కోరుకుంటది కదా. ఇక రిసెప్షన్ గిట్లా పెట్టుకోవాలని ఉంటది. ఓ అయ్యా రిసెప్షన్ ఎందుకే, నీ అవ్వ పైసలు ఉంటే దేనికన్నా అయితే. అట్లా అనాలరా, ఆ టైం వరకు అంతొకటే రోజు అంటే అయిపోయా. సరే మీరు అన్నట్టే 5 లక్షలు అని మేము అనుకున్నాం కానీ 7 లక్షలు ఇస్తాం, పిల్లకి 20 తులాల బంగారం పెడతాం. ఇప్పుడు 20 తులాలన్నా కూడా తులాంకి లచ్చున్నది, 20 లక్షలు దానికే కాబట్టి. ఇక మీరు అప్పుడో ఇప్పుడో జమ చేసింది లేదా? బాగేం లేదు, ఎంతో కొంత ఉన్నది కానీ. అయిపోర్రంటన్నావు, నువ్వెటు పోతున్నావు? అందరం తినుడే. ఎప్పుడు పెట్టుకుంటారు పెళ్లి? అలా అయ్యగారికి ఫోన్ చేసి రమ్మంట సాయంత్రం. మరి ఇద్దరి పేర్ల మీద జాతకాలు ఊహించి ఎప్పుడు మంచి రోజులు ఉన్నాయి ఏంది కథ అనేది చూసుకొని పెట్టుకునుడే. ఇక మరి అయ్యగారు వచ్చినప్పుడు నాకు కూడా చెప్పే ఓ ముచ్చట, నేను కూడా వస్తా. సరే పొద్దుగాల ఫోన్ చేస్తే సాయంత్రం గిట్ల అత్తతి ఇంటికని అన్నాడు. పింకీ నేను పోతనే. ఇక మా అత్తమ్మ ఇయ్యాల ఎల్లమ్మ కాడ కోడి కోసుకత్తా అన్నది, అట్లా మీరు చెప్పినందుకు కలిసిపోవడానికి వచ్చిన. అయ్యో తినిపోరా అదే. ఏమైందట్రా? జున్ను పోతా అంటుందమ్మా. అయ్యో ఎందుకురా జున్ను, తినిపోదు రాగు. అయ్యో అత్తమ్మ ఎల్లమ్మ కాడ కోడి కోసుకత్తా అని అన్నది, ఇక మీరు చెప్పినందుకు కలిసి రార్రి ఇక్కడనే తిందురని చెప్పింది. అందుకే ఇక కలిసిపోదామని వచ్చినాం. అయ్యో బిడ్డ పెళ్ళైనప్పటి ఎప్పుడు రాని రాకపోతివి, బుక్కడంత తిందుకు తీయలేవు, తిన్నాక పోదువు. మళ్ళో రోజు అత్తతి ఆంటీ ఇక్కడనే నాయే. ఇక మిమ్మల్ని దూరకచ్చుకుందామంటే మాకు వీలే ఉంటలేదు. ఇక బంటి పనికోవట్టే, అంకులు పనికోవట్టే. ఇక మిమ్మల్ని కూడా ఓ రోజు తీసుకొత్తీ బిడ్డ. ఇప్పుడు ఆగమాగం మీద పోతురు కదా. సరే మరి పోయిరా పోర్రి. సరే వెళ్తాన్నాం మరి. అత్త పోరా నేను ఇల్లు పోయినాక. రారా, బాగా రోజులు అవుతుంది, అటు మొక్కయి పోదాం. సరే తిందాం పార్రి. అన్నయ్య వదినమ్మ లేర్రి. సంతోషమైందా పింకమ్మ? ఏం సంతోషం రా, పెళ్ళయ్యి నీ పక్కకు ఏరేదాకా ఇక పిచ్చిలేస్తుంది. ఇంకేందే ఇలా మాట్లాడుకున్నాక ఇక మొత్తం ఆగవు కావచ్చు. ఇక పెళ్లి డేటు దగ్గరనే ఫిక్స్ చేపిస్తావు కావచ్చు. దగ్గరనే మరి ఇంకా నీకు దూరంగా ఉండాలా? నాతోటి అయితలేదు. నాతోటి కూడా అయితలేదే. అంతలేదు, నువ్వు అన్ని అబద్ధాలే చెప్తున్నావు. అబ్బో నువ్వు చిన్నోని కాదు. నిజమే పిచ్చిదానా, నాకు కూడా నీ దగ్గర ఉంటే మంచిగుండు, నువ్వు నాతోటి ఉంటే మస్తుండు అని రోజు డ్రీమ్స్లో పోతున్నానే. డ్రీమ్సే అంత సూపర్ ఉంటే ఇక నువ్వు నా పక్కన ఉంటే ఇంకెంత సూపర్ ఉంటుంది. అవునా బంటి? లవ్ యూ రా. ఈ రోజుకి నాకు కొంచెం నిమ్మలమైంది. లవ్ యూ కన్నమ్మా. దా కాసేపు రూమ్లో కోదందా మాట్లాడుకుందాం. వీళ్ళు ఏమనుకుంటారో రా.
ఏమనుకునుడు ఏమున్నదే, మనకు ఇంకేందిగా పెళ్ళి ఫిక్స్ అయినట్టేనాయే. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు తింటారు. నేను కాసేపు అయినాక తిందామని చెప్పినా కదా, మన ఇద్దరం తిందాం తర్వాత, కానీ రూమ్లో కోదంతా కాసేపు మాట్లాడుకుందాం. సరేరా పామరి. సో దోస్తులు చూసి రాళ్ళ వీడియో. అయితే లెంత్ ఇట్లా తక్కువ ఉందని బాధపడకురు దోస్తులు. అయితే వేరే పని ఉండే, అందుకే వీడియో తొందర ముగింపు చేసినాం. మళ్ళీ చిన్ననాటి ప్రేమ కథ నెక్స్ట్ పార్ట్లో వీడియో లెంత్తో వస్తుంది. ఇక తర్వాతటి వీడియోలో ఏం జరుగుతుందో మళ్ళా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే వేయుర్రి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. దోస్తులు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో కండి, ఓకేనా? బాయ్ బాయ్. ఫాలో కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే కింద డిస్క్రిప్షన్ లా లింక్ ఇస్తాం, అలాగే కామెంట్ లో పిన్ చేస్తాం. ఆ లింక్ ప్రెస్ చేసి డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ లో పోయి పేజ్ అయితే ఫాలో కండి.